Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today news వచ్చేసి CSAP స్పెషల్ రౌండ్ ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ సీట్ అలాట్మెంట్ వచ్చిందండి. ఇప్పుడు సీట్ అలాట్మెంట్ సీట్ రాని వాళ్ళు లేదా జోసాలో వచ్చి సీసాబ్లో సేమ్ కాలేజ్ వచ్చిన వాళ్ళు ఓకే లేదా సీసాబ్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ రిజల్ట్స్ ఎక్కడిచ్చారు, డేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదండి మనకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సాటర్డే 9th August 17 hours టు మనకు అంటే 9th August ఈరోజు సీసాప్ రిజల్ట్స్ వచ్చాయి ఇక్కడ. ఓకే విల్లింగ్నెస్ అండ్ స్పెషల్ ఓకే ఎక్సర్సైజింగ్ విల్లింగ్నెస్ బై బోత్ డాసా అండ్ సీసాప్ స్పెషల్ క్యాండిడేట్స్ రిజల్ట్స్ 9th Augustకి వచ్చేసాయి. క్యాండిడేట్ కెన్ ఎక్సర్సైజ్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్లింగ్నెస్. మనం ఇప్పుడు సీట్ అలాట్ అయిందా లేదా అనేది వ్యూ సీట్ అలాట్మెంట్ దగ్గరికి వెళ్ళి చూస్తాం. ఓకే చూసిన తర్వాత విల్లింగ్నెస్ ఇస్తాం అనమాట. విల్లింగ్నెస్ ఎలా ఇస్తాం? ఫ్రీజ్ లేదా స్లైడ్ లేదా ఫ్లోట్ లేదా సరెండర్ లేదా విత్డ్రా. ఓకే సీట్ రాని వాళ్ళు ఎగ్జిట్ ఆప్షన్ ఇవ్వచ్చు. దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. జోసాలో పార్టిసిపేట్ అయిన స్టూడెంట్స్కి నో డౌట్స్ ఏమి ఉండకపోవచ్చు, బట్ కొత్తగా సీసాబ్లో అప్లై చేసిన స్టూడెంట్స్కి ఖచ్చితంగా డౌట్ ఉంటుంది. సో నేను అది ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎప్పటి వరకు ఉంది సార్ ఆన్లైన్ రిపోర్టింగ్ డేట్ ఎప్పటి వరకు ఉంది అని అంటే 12th August ఇక్కడ ఇచ్చారు చూడండి. మనం ఏం చేస్తాం, సీట్ అలాట్ అయిందా లేదా చూస్తాం. చూసిన వెంటనే ఈ విల్లింగ్నెస్ ఆప్షన్స్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న వెంటనే నెక్స్ట్ ఏం చేస్తాం, ఆన్లైన్ పేమెంట్ చేస్తాం. పేమెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ IAF అంటాం. చేసిన తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తాం. 10th ఇంటర్ ఓకే మెడికల్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ అప్లోడ్ చేస్తాం. చేసిన తర్వాత ఏమైనా క్వైరీస్ ఉంటే వాటికి ఆన్సర్ చేస్తాం. ఎప్పటి వరకు 12th వరకు ఇది. ఓకే లాస్ట్ డే టు రెస్పాండ్ క్వైరీస్కి రెస్పాండ్ అయ్యే లాస్ట్ డేట్ ఎప్పుడు 13th August, ఒకరోజు ఎక్స్ట్రా ఇచ్చారు. ఓకే నెక్స్ట్ పేమెంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా 13th August ఈవినింగ్ 5 వరకు. ఇది రౌండ్ 1 యొక్క స్టోరీ. రౌండ్ 2 ఎప్పుడు రిజల్ట్ ఇస్తారు అంటే 14th August రోజు రౌండ్ 2 రిజల్ట్ ఇస్తారు. మనకు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఉండదు. లైక్ వెబ్సైట్ లాగా. వెబ్సైట్లోనేమో రౌండ్ 2 మళ్ళీ పెట్టుకోవాలి, రౌండ్ 3 మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. కానీ సీసాబ్లో అలా కాదు, మనం ముందే ఆప్షన్స్ అన్నీ ఫిక్స్ చేస్తాం కదా. నెక్స్ట్ జస్ట్ మీకు వచ్చినాక ఒకవేళ కాలేజ్ వస్తే దానికన్నా బెటర్ కాలేజ్ కావాలని అడగడమే, అంతేగాని వెబ్ ఆప్షన్స్ మళ్ళీ ఇచ్చేది ఉండదు దేంట్లో ఈ సీసాబ్లో. ఇప్పుడు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ చెప్తున్న కన్క్లూజన్, మీకు సీట్ వచ్చిందా రాలేదా చూసుకుంటారు. సీట్ వచ్చిన తర్వాత స్లైడా ఫ్లోటా సరెండరా ఎగ్జిటా విత్డ్రానా ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ పేమెంట్ చేస్తారు, ఫీ పేమెంట్. నెక్స్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు. ఓకే క్వైరీస్ ఏం రాలేదంటే మీకు సీట్ ఓకే అయినట్లు. ఇది స్టోరీ. సరే సీట్ రాని వాళ్ళు అంటే నెక్స్ట్ రౌండ్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఓకే సీసాప్ రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ మీకు అర్థం కావడానికి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జోసాల సీట్ రాలేదు, సీసాబ్లో కూడా సీట్ రాలేదు, మీకు రాలేదు అనుకోండి, నాట్ అలాటెడ్. దెన్ వాట్ యూ హౌ టు డూ, వెయిట్ ఫర్ సెకండ్ రౌండ్ ఎప్పుడు August 14th వస్తుంది. ఓకే ఇది ఇక్కడ. నెక్స్ట్ జోసాల మీకు సీట్ వచ్చింది, కానీ మీరేం చేసినారు, సీసాబ్లో ఇంకా బెటర్ కాలేజ్ కావాలని అప్లై చేశారు సీసాబ్లో. ఓకే జోసాల సీట్ ఉంది మీకు, సీసాబ్లో కొత్త కాలేజ్ కావాలని అప్లై చేశారు. అప్లై చేస్తే ఏమైంది, సీసాబ్లో మంచి కాలేజ్ కావాలని అప్లై చేస్తే సీసాబ్లో కూడా సేమ్ కాలేజే వచ్చింది. జోసాలో ఏదైతే అప్లై చేశారో ఏదైతే కాలేజ్ వచ్చిందో జోసాలో సీసాబ్లో కూడా అదే కాలేజ్ వచ్చింది. ఇంకా మీరు ఇక్కడ ఏం చేయాల్సిన అంటే మీకు సర్టిఫికేట్ అప్లోడ్ ఇవన్నీ ఏం అవసరం ఉండదు. జస్ట్ విల్లింగ్నెస్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ విల్లింగ్నెస్ గురించి చెప్తా, ఫ్లోటు స్లైడ్ ఫ్రీజ్ వాటి గురించి. ఇది ఒక కేసు ఉంటుంది మీకు వచ్చే ఒక పాసిబిలిటీ. ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే న్యూ కాలేజ్ రావచ్చు. జోసాలో మీకు ఒక కాలేజ్ వచ్చి ఉంటుంది. ఓకే జోసా ఒక కాలేజ్ వచ్చి ఉంటుంది, ఇప్పుడు న్యూ కాలేజ్ రావచ్చు సీసాబ్లో. ఓకే అప్పుడు ఏమవుతుంది, జోసాలో వచ్చిన కాలేజ్ వెళ్ళిపోతుంది, అది ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీకు కొత్త కాలేజ్ రావచ్చు. ఇది సెకండ్ సిచ్యువేషన్. థర్డ్ సిచ్యువేషన్ ఏంటంటే మీకు జోసాలో సీట్ లేదు,
ఓన్లీ డైరెక్ట్ సీసాబ్లోనే వచ్చింది, ఓన్లీ సీసాబ్లో సీట్ అలాట్ అయింది. ఇదంతా సీట్ అలాటెడ్, సీట్ అలాటెడ్, సీట్ అలాటెడ్. ఇది జోసాలో వచ్చిన కాలేజ్, ఇది జోసాల పాత కాలేజ్, సీసాబ్లో కొత్త కాలేజ్, డైరెక్ట్ సీసాబ్లో వచ్చిన కాలేజ్. వీళ్ళందరూ ఏం చేయాలి సీట్ వచ్చిన వాళ్ళు అంటే, ఫస్ట్ విల్లింగ్నెస్ ఇవ్వాలి, నెక్స్ట్ స్టెప్లో ఫీజు పేమెంట్ చేయాలి, నెక్స్ట్ స్టెప్లో సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. సార్ విల్లింగ్నెస్ గురించి నేను చెప్తా, ఫీజు పేమెంట్ ఎంత చేయాలి అని డౌట్ పడకండి, ఆడ క్లియర్గా చూపిస్తుంది మీకు, ఇంత డిఫాల్టే ఉంటుంది. ఓకే 19,000, ఓకే 40,000 ఓసీ ఈడబ్ల్యూఎస్ క్లియర్ ఉంటుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ అప్లోడ్, సర్టిఫికేట్స్ కూడా ఏమేమి కావాలనో వాళ్ళు క్లియర్ ఇస్తారు, ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఓకే ఈ 4 స్టెప్స్ చేస్తే మీకు వచ్చేస్తుంది, మీకు సీటు ఓకే అయిపోతుంది. ఈ విల్లింగ్నెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. విల్లింగ్నెస్ సబ్మిషన్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేసినారు, ఒక 12 కాలేజెస్ ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చారు, 12 కాలేజెస్. ఓకే మీకు ఫస్ట్ ఏం కావాలి, ఫస్ట్ కాలేజ్ వస్తే ఫుల్ హ్యాపీ అనుకుని అలా ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇలా చూసుకుంటూ వస్తుంది, పైనుంచి చూస్తూ వస్తుంది, ఇది పాసిబులా, ఇది పాసిబులా, ఇది పాసిబులా అని. ఫైనల్గా మీకు 9th కాలేజ్ అలాట్ చేసింది అనుకుందాం. ఓకే 9th కాలేజ్ అలాట్ అయింది. ఇప్పుడు మీకు ఈ కాలేజ్ అలాట్ అయింది. ఇప్పుడు మీ ముందర ఇవన్నీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఫ్రీజ్ అని, మీరు ఒకవేళ ఫ్రీజ్ సెలెక్ట్ చేసుకుంటే దీని మీనింగ్ ఏంటి అంటే, మీకు 9th కాలేజ్ ఓకే సార్, ఇక మాకు 9th కాలేజ్ తోటి ఫుల్ హ్యాపీ, మాకు చాలా హ్యాపీ అనుకుంటే ఇక మీరు ఇదే కాలేజీని ఫిక్స్ చేసుకొని ఇక మీరు కౌన్సిలింగ్ నుంచి బయటికి వెళ్ళిపోవడమే, ఆ సీట్ తీసుకొని. ఫ్రీజ్ సెలెక్ట్ చేసుకుంటే మీ కాలేజ్, ఈ 9th కాలేజే మీకు ఓకే అయిపోతుంది, ఇక మీకు వచ్చిన కాలేజ్ ఫ్రీజ్ చేసుకున్నట్లు. ఇది ఫ్రీజ్. స్లైడ్ అంటే ఏంటి అంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి వరంగల్ వచ్చింది అనుకోండి, ఎన్ఐటి వరంగల్లో మీరు ఈసీ ఆప్షన్ సెలెక్ట్ చేశారు, సిఎస్ఈ సెలెక్ట్ చేశారు. ఓకే మెకానికల్ కూడా పెట్టారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అయితే మీకు ఏమొచ్చింది, మెకానికల్ వచ్చింది అనుకోండి. అయితే మీకేం కావాలి సార్, సిఎస్ఈ అన్న ఈసీ అన్న వస్తే బాగుండు సార్ మాకు అనుకుంటే అప్పుడు స్లైడ్ సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ కాలేజే ఉంటుంది, ఒక్కసారి స్లైడ్ సెలెక్ట్ చేసుకుంటారంటే మీరు అదే కాలేజీలో ఉంటారు, ఇక వేరే కాలేజ్ రాదు, ఇక ఈ పై కాలేజెస్ ఏవి రావు. సో మీరేం చేస్తారు, సార్ నాకు ఎన్ఐటి వరంగల్ ఓకే, ఎన్ఐటి వరంగల్లో మెకానికల్ వద్దు, నాకు ఈసీ అన్న సిఎస్ఈ అన్న రావాలి సార్ అనుకుంటే స్లైడ్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ రౌండ్లో ఈసీ వచ్చింది, మీకేమో సిఎస్ఈ కావాలి, అప్పుడు స్లైడ్ కంటిన్యూ చేసుకోండి, మీకు కంప్యూటర్ సైన్స్ వస్తే వస్తుంది, లేదా మీది మీకు ఉంటుంది. సో ఇది స్లైడ్ యొక్క మీనింగ్. స్లైడ్ అంటే అదే కాలేజ్లో వేరే బ్రాంచ్ అనమాట. ఓకే నెక్స్ట్ ఫ్లోట్. ఒకవేళ మీరు ఫ్లోట్ సెలెక్ట్ చేసుకుంటే, అప్పుడు ఫ్లోట్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, ఈ పై కాలేజీల కోసం ట్రై అనమాట, 1 2 3 4 5 6 7 8 కాలేజ్ మారుతుంది. స్లైడ్ అంటే జస్ట్ బ్రాంచ్ అదే కాలేజ్. మీరేం చేసినారు, ఫ్లోట్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ రౌండ్లో మీకు 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు, 7 రావచ్చు, 8 రావచ్చు, ఏవి రాకుంటే మీ కాలేజ్ మీకు ఉంటుంది 9th కాలేజ్. ఇది ఫ్లోట్ యొక్క మీనింగ్. నెక్స్ట్ సరెండర్. ఇది చాలా 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 ఇంపార్టెంట్, బీ కేర్ఫుల్ ఇక్కడ. ఎందుకు అంటే, మీకు 9th కాలేజ్ అసలు వద్దు సార్, నాకు 9th కాలేజ్ నేను అసలు జాయిన్ అవ్వను, నాకు 9th కాలేజ్ ఉండొద్దు, నేను అసలు జాయిన్ అవ్వను, ఇది నాకు క్యాన్సల్ చెయ్యాలి. ఎట్ ది సేమ్ టైం నేను కౌన్సిలింగ్లో ఉండాలి, ఎట్ ది సేమ్ టైం నాకు ఈ సీట్ వద్దు, సరెండర్, ఈ సీట్ నాకు వద్దు, కానీ నెక్స్ట్ రౌండ్లో ఈ కాలేజీ 1 to 8 కాలేజీలో ఏది వచ్చినా ఓకే సార్ అని అనుకుంటే, మీరు ఈ సీటు వద్దు అనుకుంటేనే మీరేం చేయండి, మీరు ఈ సీట్ వద్దు అనుకుంటేనే ఈ సరెండర్ సెలెక్ట్ చేసుకుంటా. అప్పుడు ఏమవుతుంది, సెకండ్ రౌండ్లో మీకు 9th కాలేజ్ ఉండదు, ఇక వస్తే 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుంది, 6 7 8 వస్తుంది, ఇవేవి రాకుంటే మీకు అసలు కాలేజ్ రాదు. ఇక ఫ్లోట్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, ఈ 1 to 8 రాలేదనుకోండి, మీకు 9th కాలేజ్ మీ కాలేజ్ మీకు ఉంటుంది. కానీ మీరు ఒకవేళ పొరపాటున సరెండర్ సెలెక్ట్ చేసుకుంటే 9th కాలేజ్ క్యాన్సిల్ అయిపోతుంది, మీకు నెక్స్ట్ రౌండ్లో 1 to 8 వస్తే ఈ కాలేజ్ వస్తుంది, రాలేదు అంటే ఏది రాదు. ఇక అందుకని సరెండర్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ విత్డ్రా. సార్ నాకు వద్దు సార్, ఇక నేను కౌన్సిలింగ్ నుంచి బయటికి వెళ్ళిపోతా, నాకు వచ్చిన కాలేజ్ కూడా వద్దు, నేను వెళ్ళిపోతా అనుకుంటే విత్డ్రా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను మేనేజ్మెంట్లో వేరే దగ్గర జాయిన్ అవుతున్నా, నేను అబ్రాడ్ వెళ్తున్నా అనుకుంటే విత్డ్రా సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఇది సీట్ వచ్చిన వాళ్ళ సిచ్యువేషన్. ఇవన్నీ సీట్ వచ్చిన వాళ్ళు చేసే పనులు. ఇక సీట్ రాని వాళ్ళు ఉంటారు, మాకు సీట్ రాలేదు సార్, నాకు హోప్స్ కూడా లేవు, నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నా అనుకుంటే వాళ్ళు ఫ్రీ ఎగ్జిట్ కావచ్చు. నో సీట్ స్టూడెంట్స్ ఎగ్జిట్ కావచ్చు.
ఈ ఆప్షన్స్ అన్నీ మీరుంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి. సరెండర్ దగ్గరనే చాలా జాగ్రత్త. మిగతాది ఫ్రీజ్ చేసిన మీ కాలేజ్ మీకు ఉంటుంది, స్లైడ్ చేస్తే ఏదో కాలేజ్ ఉంటుంది, ఇక్కడ ఫ్లోట్ ఆప్షన్ కొట్టిన మీ కాలేజ్ ఉంటుంది, గ్యారంటీ మీకు కాలేజ్ మిస్ అయ్యే ఛాన్స్ లేదు. సరెండర్ కొడితేనే మీకు వచ్చిన కాలేజ్ పోయి పోతుంది. ఓకే, కొత్త కాలేజ్ రావచ్చు రాకపోవచ్చు. సో జాగ్రత్త, ఇది పెట్టకుండా ఉండడమే బెటర్. విత్డ్రా అంటే మీరు ఇష్టపూర్వకంగా బయటికి వెళ్ళిపోతున్నట్లు, నాకు వద్దు సార్, వచ్చిన కాలేజ్ కూడా నేను క్యాన్సిల్ చేసుకుంటా, నాకు జోసాలో ఉన్న కాలేజే మళ్ళీ వచ్చింది, ఇదే ఉంటుండొచ్చు, ఎందుకు నాకు వద్దు, ఈ కాలేజ్ వద్దు, ఈ కౌన్సిలింగ్ వద్దు అనుకుంటే మీరు విత్డ్రా కొట్టి బయటికి వెళ్ళిపోవచ్చు, మీ మనీ మీకు వచ్చేస్తుంది. ఓకే, సీట్ రాని వాళ్ళు ఎగ్జిట్ కొట్టాలి. ఇదండి న్యూస్. నెక్స్ట్ ఫీ పేమెంట్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి 16,000, ఆల్రెడీ 19 పే చేస్తే 35,000 అవుతుంది. ఓపెన్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 40,000 మీకు క్లియర్ ఇస్తారు, అక్కడ బై డిఫాల్టే ఉంటుంది ఎంత ఫీజు కట్టాలి అని. నెక్స్ట్ సర్టిఫికేట్స్, 10th, ఇంటర్, క్యాస్ట్, మెడికల్ సర్టిఫికేట్, ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ ఏముంటుంది, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, ఓకే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఓకే ఏ సర్టిఫికేట్స్ కావాలంటే ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోండి. ఎలిజిబిలిటీ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇది, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇది, ఓకే క్లియర్గా ఉంది, ఇది ఎలిజిబిలిటీ సర్టిఫికేట్. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ మీరు డైలమాలు ఉన్నారు, సార్ మాకు ఒక కాలేజీలో కెమికల్ ఇంజనీరింగ్ వచ్చింది సార్, ఓకే నాకు ఒక కాలేజీలో ఈ సివిల్ వచ్చింది, నేను కంటిన్యూ చేయాలా వద్దా అంటే, మీకేమో ఇష్టం సిఎస్ఈ బ్రాంచ్ ఉంది, లేదా మీకు ఏదో సమ్ పర్టికులర్ ఈసీఈ బ్రాంచ్ అని ఉంది, మీకేమో వేరేది వచ్చింది. ఇప్పుడు బ్రాండ్ని నమ్ముకోవాలా బ్రాంచ్ని నమ్ముకోవాలా సార్ అంటే, నా సజెషన్ అయితే బ్రాంచ్నే నమ్ముకోండి. మీకు నచ్చిన బ్రాంచ్, మీకు ఆ బ్రాంచ్ మీద మంచి ఒపీనియన్ ఉండి మంచి ప్లాన్ ఉండి ఫ్యూచర్ ప్లాన్ ఉంది అంటే బ్రాంచ్నే నమ్ముకోండి. ఓకే, మీకు నచ్చిన బ్రాంచ్ సీసాబ్లో వస్తే సీసాబ్లా, లేకపోతే స్టేట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ ద్వారా నా స్టేట్ కాలేజీలలో వస్తే అక్కడికి రండి. లేదు సార్ నాకు బ్రాంచ్ మీద ఏం ఒపీనియన్ లేదు, నా టార్గెట్ సివిల్స్ ప్రిపేర్ కావాలి, నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, లేదా నేను బిజినెస్ చేయాలి, కానీ నాకు గుడ్ అట్మాస్ఫియర్, క్యాంపస్ అట్మాస్ఫియర్ కావాలి, నేను ఒక క్యాంపస్లో నాకు ఒక బ్రాండ్ కాలేజ్ కావాలి అనుకుంటేనే మీరు ఎన్ఐటి కానీ IIIT అలా చూసుకోండి. ఓకే, కానీ బట్ నా సజెషన్ మాత్రం బ్రాంచ్ ఈజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్, ఆఫ్టర్ దట్ బ్రాండ్, ఆఫ్టర్ దట్ ప్లేస్. ఏ ప్లేస్, ఇప్పుడు స్టేట్ కౌన్సిలింగ్లో హైదరాబాద్ JNTU వస్తుంది సార్, హైదరాబాద్ వాసవి వస్తుంది, లేదా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే JNTU కాకినాడ వస్తుంది సార్, నాకు అది కన్వీనియంట్ ఉంది, ఇందులో చేసి నేను ఏదైనా వేరేది నా ప్లాన్ ఉంది అంటే మీరు ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వండి. లేదు సార్ నాకు బ్రాండ్ కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళండి. కంప్యూటర్ సైన్స్ వచ్చి స్టేట్ కాలేజ్లో వస్తుంది, సీసాబ్లో వస్తుంది అంటే సీసాబ్కి వెళ్ళిపోండి, ఎందుకంటే మీకు కావాల్సిన బ్రాంచ్ వస్తుంది, తర్వాత బ్రాండ్ దొరుకుతుంది. ఓకే, అలా థింక్ చేయండి. మీకు ఈసీఈ ఇష్టం ఉంది, ఇక్కడ తెలంగాణ అయితే CBIT వాసవి టాప్ కాలేజీలో వస్తుంది, ఆంధ్రప్రదేశ్ అయితే JNTU కాకినాడ అని టాప్ కాలేజీలో వస్తుంది, సీసాబ్లో కూడా ఒక కాలేజీలో CSE వస్తుంది, అప్పుడు సీసాబ్కి వెళ్ళిపోండి. ఓకే, అలా కాకుండా ఇక్కడ స్టేట్ దాంట్లో మీకు నచ్చిన బ్రాంచ్, సీసాబ్లా వేరే బ్రాంచ్ వస్తుంది అంటే మీకు వచ్చిన బ్రాంచ్ కోసమే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు నచ్చిన బ్రాంచ్ ఉంటే ఎక్కడున్నా మీరు ఇష్టంగా చదువుతారు. ఇవ్వండి న్యూస్. ఓకేనా, సో ఇది చూసుకోండి. 12th వరకు ఉంది డేట్, నెక్స్ట్ రౌండ్ 14th ఆగస్టుకి ఇస్తారు. సో నెక్స్ట్ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓకే, లాస్ట్ వరకు ట్రై చేయండి, చాలా చేంజెస్ జరుగుతాయి. సీసాబ్లో కూడా మంచి కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, లైఫ్ టర్న్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో గివ్ అప్ మాత్రం ఇవ్వకండి, లాస్ట్ వరకు ట్రై చేయండి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది మన ఛానల్, మన కోసం. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీ జూనియర్స్కి సజెస్ట్ కూడా చేయండి. క్లాసెస్ని కూడా ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో, ఫన్నీ స్టోరీస్ ద్వారా ఇంట్రెస్ట్గా చిన్న కథల ద్వారా కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.